ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సాయిరామ్. మనం ఈరోజు సేవ గురించి చర్చించుకుంటున్నాం. సేవ సాధనను ఒక యోగంగా రూపొందించి ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక వ్యక్తికి చెందినది కాదని ప్రపంచమంతటా మానవత్వం విలువలను పునరుద్ధరించి ప్రేమతత్వాన్ని స్థాపించి దానిలో మనందరినీ భాగస్వాములుగా చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి శతకోటి వందనములు. సేవ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. స్వామి భక్తులందరూ ఏదో రకంగా స్వామి సేవలో ఉన్నవారే. చాలామందికి పని చేయడమే తెలుసు, సేవ చేయటం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ రెండింటికి తేడా ఏమిటంటే ప్రతిఫలం ఆశించి చేసేది పని, ప్రతిఫలం ఆశించకుండా చేసేది సేవ. భక్తి, శ్రద్ధ, ప్రేమతో చేసేది సేవ. సేవలు అందుకునే వాళ్ళని భగవంతుని భావిస్తే అది భక్తి అవుతుంది. భగవత్ప్రీతిగా సమర్పిస్తే అది శ్రద్ధ అవుతుంది. నిష్కామంగా చేస్తే, చిత్తవృత్తిని నిరోధిస్తే అది యోగం అవుతుందని స్వామి చెప్పి స్వయంగా చేసి చిన్నతనం నుంచే ఆదర్శప్రాయమైనారు. సేవ చేయటం వలన మనసు నిర్మలమై, హృదయం విశాలమై, దయ, ప్రేమ, కరుణలు సంప్రాప్తమై, అహంకారం దూరమై, రాగవాసనలు మటుమాయమై సత్య సందర్శనం అవుతుంది. అదే ఆత్మానందమూర్తి. భగవాన్ సత్యసాయి సంస్థల్లో సేవ చేసేవారికి సమాజంలో ఎంతో గౌరవం, ప్రేమ, మన్ననలు లభిస్తాయి. సేవ ఎంత చిన్నదైనా పరమాత్మ కృపతో యోగం అవుతుంది. స్వామి సేవకుల గురించి ప్రఖ్యాత తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ ఇట్లా అన్నారు: న్యూ హోప్ ఫర్ ఎ చేంజ్ ఇన్ ద వరల్డ్. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు చేసే యాగంలో అతిథులు తిన్న ఎంగిలాకులు ఎత్తివేసే క్లీనింగ్ సర్వీస్ని తీసుకుని ఆదర్శప్రాయమైనారు. సేవ వలన మానసిక పరివర్తన జరుగుతుంది. నేను కూడా కొన్నాళ్ళు సేవాదళలో ఉన్నాను, కానీ తర్వాత శక్తి ఉన్నంత వరకే చేశాను. ఇప్పుడు రెగ్యులర్గా సుప్రభాత సేవ, భజన్స్, పూజ అటువంటి వాటిలో కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. పరులకు మనం చేసే అపకారం, మనం పరులకు చేసిన ఉపకారం పూర్తిగా మర్చిపోవాలి. అపకారం జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి అపకారం చేయాలనిపిస్తుంది. ఉపకారం జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి ప్రత్యుపకారం ఆశిస్తాం. దాన్ని తిరిగి పొందటకు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అందువలన ఫలాపేక్ష లేని సేవయే పవిత్రమైంది. దానివలన జనన మరణ చక్రము నుండి బయటపడి భగవంతుని చేరగలము. నేను విన్నవి, నేను చూసినవి, చేసినవి వ్రాశాను. తప్పులున్న మన్నించ ప్రార్థన. సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరామ్.